తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షులు ఏంటి ఆ నియామకానికి సంబంధించి ఆయనతో వర్క్ చేసే విధానం కానివ్వండి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం? ఒకటి, బీజేపీలో మాత్రమే ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు మాత్రమే మిగతా ప్రాంతీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అధ్యక్షులు అయ్యే అవకాశం. ఇవాళ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్య కార్యకర్త, ఒక అడ్వకేటు, విద్యార్థి పరిషత్తు, ఆర్ఎస్ఎస్తో ఇవాళ పూర్తిగా భావజాలంతో పనిచేసే వ్యక్తి కార్యకర్తకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వంతోనే పార్టీ ముందుకు పోతుంది తప్పితే ప్రెసిడెంటే సర్వస్వం కాదు, ప్రెసిడెంట్ మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకోడు. ఇది సమిష్టి నిర్ణయాలు, సమిష్టి ప్రపంచంలో అది పెద్ద పార్టీ. ఇవాళ నేను ఇవాళ నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, 10 లక్షల పోలింగ్ బూత్ కమిటీలు ఎన్నిక దానికి నేను దానికి బాధ్యుని. దాదాపు 18,000 ఇవాళ మండల కమిటీలు, ఆ రకంగా 37 రాష్ట్రాల్లో ఇవాళ కమిటీలు వేసి జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా నిర్వహించే బాధ్యత ఇవాళ మోదీ గారు నాకు అప్పగించారు, మా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు అప్పగించారంటే ఒక సామాన్య కార్యకర్త ఇంత గురుతర బాధ్యత ఇవ్వడం అనేది నిజంగా నేను తెలుగువాడిగా, తెలంగాణ గర్వపడుతున్నాను. అది బీజేపీలో మాత్రమే సాధ్యమైన విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇవాళ ఒక సామాన్య కార్యకర్త ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు, ఒక సామాన్య కార్యకర్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, అది బీజేపీలో సాధ్యం. కానీ మీ పార్టీలో నెహ్రూ కుటుంబమా లేదా బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబమా, కుటుంబాలకే పరిమితమైన మీ సామాజిక న్యాయం ఇవాళ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఇవాళ ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుంది, ఒక దళితుడు కార్యకర్త రాష్ట్రపతి కాగలుగుతాడు, ఒక అత్యంత వెనుకబడ్డ వ్యక్తి కార్యకర్త ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతాడు, ఒక పార్టీ ప్రెసిడెంట్ కూడా కాగలుగుతాడు. అది భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టు. కానీ అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటే తప్ప ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం విన్న పేర్లలో ఈటెల రాజేందర్ కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, మీ పేరుతో సహా చాలామంది పేర్లు వచ్చాయి. కానీ ఈ బీసీలను కాదని మరొక ఓసీ వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనకాల జరిగిన మంత్రాంగంలో మీరు కూడా భాగస్వామి అయ్యారు అన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. వాస్తవాలు కాదు, నేను ఒక రేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నా ప్రమేయము, నా అభిప్రాయాలు ఉండవు. కానీ ఇవాళ ఎవరు సమర్థులు, ఎవరు అందరిని కలుపుకొని పోయి పనిచేస్తారు, కానీ ఫలానా భావజాలం ఉంటేనే ఇవాళ అధ్యక్షులు అవుతారనేది కూడా వాస్తవం. ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అస్సాంకు ముఖ్యమంత్రి అయినాడు. అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాత కొత్త కలయికలతో మోదీ గారి అజెండా, మోదీ గారి సంకల్పం వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ మార్చాలంటే బీజేపీ వల్లనే అనేటువంటి అభిప్రాయం తెలంగాణలో వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అందరినీ కూడా కలుపుకోనే ఒక వ్యక్తి అనేటువంటి కార్యకర్తకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మా అందరి బాధ్యత ఇవాళ అందరం కలిసి ఈ తెలంగాణలో అధికారం తీసుకురావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. కానీ ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటారు రాష్ట్రంలో? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో కొత్తగా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ వచ్చారు. సో ఆయన కార్యాచరణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చింది 3 కౌన్సిల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. కాంగ్రెస్ ఉన్న సిట్టింగ్ సీట్ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెట్టే దుస్థితి, పెట్టలేని దుస్థితి. ఇవాళ మేము 3 చోట్ల పార్టీ పరంగా పోటీ చేస్తే 2 గెలిచాం. మొదటిసారి కూడా ఆ 2 సీట్లను మేము సాధించామంటే బీజేపీని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారో తెలంగాణలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఖచ్చితంగా రేపు గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ సీట్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా హైదరాబాదు ఇవాళ గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క సంకల్పం. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని కాంగ్రెస్ కాదు, బీజేపీ కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్, ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి బీజేపీ పార్టీ సొంతంగా ఎదగకుండా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళని కలుపుకొని నెక్స్ట్ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇవాళ మోదీ విధానాలు నచ్చి, మోదీ నాయకత్వం నచ్చి, ఇవాళ బీజేపీ సిద్ధాంతపరంగా ఈ దేశానికి అవసరమని భావించి ఎవరు పార్టీలు చేరడానికి వచ్చినా తప్పకుండా వాళ్ళని స్వాగతిస్తాం. ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో ఏ రకంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో కేంద్ర అధికారాలు పంచుకున్నారో ఎటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎన్నడూ కూడా మరి ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన దాఖలాలు. కాబట్టి ప్రజలకు తెలుసు, ఈరోజు కాకుండా రేపు బీజేపీని నిలువరించాలి, ఆపాలంటే మాకు శక్తి సరిపోతలేదని చెప్పి ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు భావిస్తున్నారు. కాబట్టే ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళని ఇవాళ దేవుడు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలో రావడం ఖాయం.
20 రాష్ట్రాల్లో వచ్చిన పార్టీ తెలంగాణ ఎందుకు రాదు, ఎందుకు కాదు, వై నాట్ తెలంగాణ అనే ఆలోచనతో అందరికి ఇచ్చారు మీరు అధికారం, ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం అనే నిదానంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. సో క్రమశిక్షణకి మారుపేరుకి ఎప్పుడు మనం బీజేపీ పార్టీ చేస్తాం. ఈ మధ్యకాలంలో విభేదాలు అవన్నీ బాహాటంగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హిందుత్వ భావజాలంతో నడిచే రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి గతంతో పోలిస్తే ఏమైనా మార్పులు వచ్చాయి? కేవలం దీన్ని ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వరకు మాత్రమే మనము చూడాలంటారా? అంటే పార్టీ పెరుగుతూ ఉన్నప్పుడు అనేక వర్గాల నుంచి, ప్రాంతాల నుంచి అనేక విధమైన ఆలోచనతో కూడుకున్న వ్యక్తులు పార్టీలో రావడం సహజం. కాబట్టి పార్టీ యొక్క విధానాలు పట్ల ఇవాళ నిజంగా ఎవరైనా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దాని మీద ఆలోచిస్తుంది. క్రమశిక్షణకు మారు పేరు బీజేపీ. క్రమశిక్షణను కాపాడేదానికి అందరం కూడా కలిసి చర్యలు తీసుకున్నాం, కఠినంగా ఉంటాం. పార్టీ ఏదన్నా అంతర్గతంగా ఉంటే చర్చించుకునే వేదికలు చాలా ఉన్నాయి, అక్కడ చర్చించుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. నాయకత్వం యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయాల మేరకే మనం పార్టీ ముందుకు పోతుంది తప్పితే, కాబట్టి బయట మాట్లాడడం, మీడియాలో పార్టీని చిన్నదిగా చూపించడం ఏమాత్రం కూడా మంచిది కాదనేది సాంప్రదాయం బీజేపీ. సో నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు మీరు. సో నేషనల్ ప్రెసిడెంట్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఆ మొత్తం యాక్టివిటీ అంతా ఎలా జరుగుతుంది? ఇప్పటి వరకు 10 లక్షల పోలింగ్ బూతుల్లో 70% అంటే 7 లక్షల పైగా పోలింగ్ బూతులు కమిటీలు అయిపోయినాయి. 17,000 మండల కమిటీలో 15,000 మండలాల్లో కమిటీలు చాలా ప్రశాంతంగా విజయవంతంగా జరిపాం. అదే రకంగా 1093 జిల్లా కమిటీల్లో దాదాపు 800 జిల్లాపై కమిటీలు అయిపోయినాయి. 37 రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ పరంగా ఉన్న మాకు ఇవాళ 27 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా 9 రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మణిపూర్, ముంబై, ఆ రకంగా హర్యానా, ఢిల్లీ. ఇవి పూర్తయిన వెంటనే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అవుతారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అవుతారనే దానికి ఒక సామాన్య కార్యకర్త కూడా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరనేదే కాలం నిర్ణయం. సో ఫైనల్ పాయింట్ చెప్పండి, తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాబోయే ఎన్నికల నేపథ్యంలో చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు. సో ఆ నేపథ్యంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్లస్ మీరేం చెప్తారు? అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, ఇవాళ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ చారిత్రాత్మకమైనటువంటి సాహసపేత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బీజేపీ వాళ్ళగానే ఉంది. ఎందుకంటే మీరు చూశారు, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామందిర నిర్మాణం, 370 ఆర్టికల్ భారత రాజ్యాంగాన్ని అవరోధంగా మారినటువంటి అంశాన్ని మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అదే రకంగా ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ చట్టం కానివ్వండి, వక్ఫ్ లాంటి బిల్లుల వల్ల పేద ముస్లింలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఇటువంటి సాహసపేత నిర్ణయాలు తెలంగాణలో కూడా తీసుకునే అవకాశం బీజేపీకి మాత్రమే ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనకు అనుగుణంగా పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎలాగో ఉంది. లక్ష్మణ్ గారు ఆ రేస్లో ఏమైనా ఉన్నారా? పార్టీ ఆదేశాల మేరకు లక్ష్మణ్ గారు పనిచేస్తారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. లక్ష్మణ్ గారు ప్రభుత్వంలో పనిచేయాలన్నా, పార్టీలో పనిచేయాలన్నా, ఇంకే పని చేయాలనేది పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను శిరసావించే కానీ మాకు సొంత అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి అజెండా మాకంటూ ఇది ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినందుకు ఓవరాల్గా చూస్తే మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకొని వెళ్ళేదే బీజేపీ పార్టీకి సంబంధించి, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఒక విధానంగా ఉంది. కాబట్టి ఆ విధానాన్ని కంపల్సరీ కంటిన్యూ చేస్తాం. అదే సందర్భంలో ఎప్పుడూ చూడని ఒక అభివృద్ధి అన్నది ఇప్పటికే దేశంలో ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తామన్నదే లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.